పువ్వులు ఎలాంటి వారు అని అంటే బాధ కలిగినప్పుడు హృదయము అశాంతిగా ఉన్నప్పుడు, అసమాధానం ఉన్నప్పుడు, నష్టం కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, కన్నీళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు వాక్యం దగ్గరికి రారు. చూద్దామా కీర్తన గ్రంథం 119 కీర్తన 50 వచనంలో చక్కటి మాట కనబడుతుంది. చక్కటి, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నెమ్మది. ఏదంటే నెమ్మది, ఇదే నెమ్మది. వాక్యము నెమ్మదిస్తుంది. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం ఉపయోగించు. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యోకుకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించారట. అబ్బా చూసారా, ఆదరణ. ఏంట ఆదరణ? ఎక్కడ ఆదరణ చెప్పండి? పత్రిక అంటే దేవుని ఉత్తరం, బైబిలు వారి చేతుల్లోకి రాగానంట వాళ్ళు ఏం చేశారంట? చదువుకొని ఆదరణ పొంది సంతోషించారంట. అంటే మీరు అర్థం చేసుకోనండి, నిజమైన క్రైస్తవులు బాధలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉంటున్నప్పుడు, నష్టంలో ఉంటున్నప్పుడు, కన్నీళ్లతో హృదయం నిండిపోయినప్పుడు వాళ్ళు ఎక్కడికి వస్తారు అంటే వాక్యం దగ్గరికి వచ్చి వాక్యము చదువుకుంటారు. ఆ వాక్యము చదువుకోగానే వాళ్ళకి ఏం కలుగుతుందంట? ఆదరణ కలుగుతుంది. వాక్యము చదివితే ఆదరణ. మన కుటుంబములో ఏదైనా ఒక జరగరాని కార్యము జరిగినప్పుడు, హృదయం అంతా కూడా బాధతో నిండిపోయినప్పుడు ఏం చేయాలన్నమాట చెప్పండి? ఏం చేయాలంటే చెప్పండి, నెమ్మది కావాలంటే ఏం చేయాలంట? చదువుకున్న 119 కీర్తన 50 వచనం ఏం చదువుకున్నావు అని అంటే, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. అంటే వాక్యము బ్రతికిస్తుంది. ఏ వాక్యము? దేవుని వాక్యము బ్రతికిస్తుంది. ఆ వాక్యం అంట ఏం చేస్తుందంట? నెమ్మది. ఇదే నెమ్మది నాకు కలుగ చేయుచున్నది. ఈ భూమి మీద మనిషికి నెమ్మదినిచ్చే ఏకైక స్థితి దేనికైనా ఉంది అని అంటే దేనికన్నమాట? ఒక్క వాక్యానికే ఉంది. నామకార్థ క్రైస్తవులు బాధ కలిగినప్పుడు మనుషులతో చెప్పుకుంటారు. అర్థమైందా? మనుషులతో చెప్పుకుంటారు. ఈ సమాజంలో ఉంటున్న గొప్ప వారితో చెప్పుకుని ఆదరణ పొందరు, చెప్పుకుంటారు అంతే. కానీ దేవుని పిల్లలైతే బాధ కలిగినప్పుడు, అశాంతిగా ఉంటున్నప్పుడు, హృదయం అంతా బాధతో నిండిపోయినప్పుడు ఇదిగో దేవుని వద్దకు వచ్చేసి ఆ దేవుని వాక్యం చదువుకుంటారట. ఆ దేవుని వాక్యం చదువుకోగానే వారికి ఏం కలుగుతుందంటే నెమ్మది కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. సంతోషం ఇచ్చేది ఒక వాక్యం తప్ప ఎవ్వరు కూడా ఇవ్వలేరు. అర్థమవుతలేదు. ప్లాస్టిక్ పువ్వులకి అర్థం కాలేదు. అందుకే మనుషులతో చెప్పుకుంటూ ఉంటారు, అమ్మ నాకు ఇలా జరిగింది, అమ్మ అయ్య బాబు నాకు ఇలా జరిగింది, నా కుటుంబంలో ఇది అది చెప్పుకుంటూ ఉంటారు. నువ్వు ఎన్ని గంటలు కూర్చుని నీ బాధ పొరుగువాడితో చెప్పుకుంటే పోదు. ఏం చేయాలి? ఏమండి సర్లే నా బాధగా ఉంది, హృదయం అది బాధగా ఉంది, ఐఎమ్ మూడ్ ఆఫ్ అని చెప్పేసి స్టేటస్ పెడితే బాధ తగ్గిపోతుందా? స్టేటస్లో నువ్వు ఏదో దుఃఖంతో నువ్వు ముఖాన్ని పెట్టుకెళ్ళిపోయి అనే కదా దాంట్లో పెట్టామనుకోండి, పోను దానివల్ల ఏమన్నా నీకేమన్నా నెమ్మది కలుగుతుందా? అలా చూసి బాధలో ఉందన్నమాట. అలా చూసి ఏమనుకుంటారో వీడికి ఏదో అయ్యింది మొత్తం మీద, అంతే కదా, ఏదో అయ్యింది, ఏదో జరిగింది, అందుకే ఏడో మొఖం పెట్టాడు, ఈ వాట్సాప్లో స్టేటస్ పెట్టాడు, లేకపోతే ఈ ఫేస్బుక్లో పెట్టుకున్నాడు, అంతే మొత్తం ఏదో జరిగింది చదువుకుని చేస్తారన్నమాట. అయిపోయింది, నెక్స్ట్ నొక్కేస్తారు అంతే. నెక్స్టే నీ బాధ తీరదా, నా బాధ తీరదా. మన బాధలు మన ప్రపంచంతో మన బాధ చెప్పుకుంటే వాళ్ళు ఏం చేయలేరు, ఏమీ చేయలేరు. ఒకవేళ అంతగా అయితే ఏమైనా సలహాలు ఇస్తారు. ఏం సలహాలు అవి? ఉచిత సలహాలు ఇస్తారు.
సహాయం చేయరు కాదు, ఏం చేస్తారు? ఉచిత సలహాలు ఇస్తారు తప్ప మన బాధను వాళ్ళు పోగొట్టలేరు. స్టేటస్లో పెట్టినా, ఫేస్బుక్లో పెట్టినా, ఇన్స్టాగ్రామ్లో పెట్టినా మన బాధను పబ్లిక్గా సమాజం తెలియజేసినా కానీ మన బాధ ఇసుమంతైనా కానీ తీసివేయలేరు. తీసివేసేది, బాధను తీసివేసేది ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? మనసులో ఉన్న బాధ, మనసులో ఉన్న కష్టము, మనసులో ఉన్న సమాధానం, మనసులో ఉన్న అశాంతి ఏమైనా తీసివేయాలా? అయితే తీసివేయాలంటే ఏం చేయాలి? 66 పుస్తకాల గ్రంథమైన దేవుని వాక్యాన్ని తెరిచి, వాక్యాన్ని ఏం చేయాలి? తెరిచి ఏం చేయాలి? చదువుతూ ఉంటున్నప్పుడు నీలో ఉన్న అశాంతి పోతుంది, నీలో ఉన్న అసమాధానం పోతూ ఉంటుంది, నీలో ఉన్న బాధ పోతుంది. నీకు ఏం కలుగుతుందనంటే ఆదరణ కలుగుతుంది. మనుషులు ఇవ్వలేని ఆదరణ ఒక్క దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అది దేవుని వాక్యం ద్వారా. అదే ప్లాస్టిక్ పువ్వులు అంటే నామక క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారు? మేము బాధలో ఉన్నాం, మమ్మల్ని ఎవరు చూడలేదు, మేము కష్టంలో ఉన్నాం, మమ్మల్ని ఎవరు చూడలేదు, పట్టించుకోలేదు అనే కదా. ఎన్ని మాటలు మనకి వింటూ ఉంటాం చూడండి సమాజంలో. ఎవరో వచ్చేసి ఆదరించాలి, ఎవరో వచ్చేసి మనల్ని బలపరచాలి, ఎవరో వచ్చేసి మనకి ఏదో చేయాలని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ కాదు, వాళ్ళ రాకపోకల వల్ల మనకి ఎలాంటి ఉపయోగము లేదు. వారు వచ్చేసి మనకి ఏదో మేఘ సందేశమో, వారు వచ్చేసి మనకి ఏదో గొప్ప సందేశాలు ఇచ్చేసి మనం బలపరుస్తారు అనుకోవటం మన అవివేకమే, అజ్ఞానమే. కానీ దేవుని వాక్యము మన జీవితానికి సరిపోయిన ఎన్నో మాటలు ప్రతి సందర్భానికి, చావులోన, కష్టంలోన, నష్టంలోన, ఇరుకులోన, ఇబ్బందులోన, వ్యాధులోన ఏదైతే ఉందో ప్రతి సందర్భానికి సరిపోయిన వాక్యాలు బైబిల్లో ఉన్నవి. అది చదువుతూ ఉంటున్నప్పుడు హృదయానికి ఏం కలుగుతుందంట? నెమ్మది కలుగుతుందంట. నీ వాక్యము నన్ను ఏం చేస్తుంది? బ్రతికింప చేస్తుంది. అదే మనుషులు మన బాధ కలుగుతున్నప్పుడు ఒడ్డు మీద నిలబడి ఏం చేస్తూ ఉంటారు? చూసి అపహాస్యం చేస్తారు, హేళన చేస్తారు. ఇది వీళ్ళకి జరగాలి, వీళ్ళకి ఇలాగే జరగాలి, వీళ్ళు ఇలాగే ఉండాలి, వీళ్ళు ఇలాగే పోవాలి అని చెప్పేసి ఆ గొట్టు మీద నిలబడి కిరింతలు కొడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యము బాధ కలిగినప్పుడు, వచ్చేసినప్పుడు, ఇదిగో దేవుని వాక్యం తెరవండి, వాక్యం తెరిచి చదవండి. సామెతలు చదువుతారా? చదవండి. కీర్తనలు చదువుతారా? చదవండి. మత్తయి సువార్త, ఈ సువార్తలు చదువుతూ ఉంటారు. నువ్వు ఏ గ్రంథం పడితే ఆ గ్రంథం చదువు. ఖచ్చితంగా ఏం కలుగుతుంది చెప్పండి? తెలుసా ఏం కలుగుతుంది అంటారు? ఏం కలుగుతుంది చెప్పండి? నెమ్మది. కోట్లు పెట్టి కొనుక్కున్నా కానీ ఎక్కడ కూడా నెమ్మది దొరకదు. ఒక ఆయన మొన్న మంచి కారు ఉంది, మంచి ఇల్లు ఉంది, మంచి కుటుంబం, మంచి ఫ్యామిలీ, మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి. కారు వేసుకొచ్చేసాడు, బ్రిడ్జి మీద ఆపేశాడు, అటు ఇటు చూశాడు, దూకేశాడు. కోట్లు శాంతినివ్వలేదా? అతని కారు అతనికి నెమ్మదినివ్వలేదా? చెప్పండి. అతనికి ఉన్న భార్య, పిల్లలు, వీళ్ళు అతనికి ఏంటిది ఆదరణ కలిగించలేదా? కలిగించలేదు. ఎవరు కలిగిస్తారేమో అని భ్రమపడతాం, ఉంటాం. ఆస్తి ఉంది కదా, ధనం ఉంది కదా, ఇదిగో బంగారం ఉంది కదా, ఇవన్నీ నాకు ఉన్నాయి కదా అని చెప్పి చేస్తే వీటిని చూసి మురిసిపోతూ ఆదరణగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ అవేమి మనల్ని ఏం చేయవు? ఆదరించం. పాట కూడా పాడుకుంటాం కదా మనం. ఏం పాట అది? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో. అపోస్తల కార్యములో 15వ అధ్యాయం 30వ వచనములో ఎంత చక్కగా వ్రాయబడి ఉందన్నమాట. వారు దానిని చదివితే ఆదరణ అంట. ఇదేం చిత్రం కదా. ఎవరైనా వచ్చి భుజం మీద చెయ్యేసి కంగారు పడకు అని చెప్తూ ఉంటారు కదా.
కంగారు భుజం మీద చెయ్యేస్తే బలం వచ్చేస్తుంది ఏంటి? చదువుకోవాలి, చదువుకోవాలి. ఏం చదువుకోవాలి? వాట్సాప్లో స్టేటస్లు కాదు, వాట్సాప్లో మెసేజ్లు కాదు, రిప్పు గిప్పు ఏంటది ఏ పెడతా ఉంటారు కదా, పీస్ ఆఫ్ ఇత్వి ఇత్తి అని చెప్పేసి ఏది పని చేయదు ఇక్కడ. ఫేస్బుక్లో ఏం పెట్టినా ఏం పని చేయదు. ఫోన్లు చేసి గంటల గంటలు మాట్లాడినా ఏం పని చేయదు. ఏం చేయాలి? పత్రిక చదవాలి. ఏ పత్రిక? దేవుని పత్రిక. పత్రిక అంటే ఏంటో తెలుసా? ఉత్తరం, లెటర్, ఉత్తరం. ఈ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఈ ప్రేమ లేక, బైబుల్ అనే ప్రేమ లేక, ఈ దేవుని ఈ దివ్య లేక ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? ఆకాశ మండలములో ఉంటున్న దేవుని వద్ద నుంచి వచ్చింది ఇది. మనల్ని ఆదరించటానికి, మనల్ని బలపరచటానికి. అందుకే ఆ పత్రిక వాళ్ళు చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించారంటే సంతోషం. సంతోషం. వాక్యము చదివితే సంతోషం కలుగుతుందా? వాక్యం చదివితే సంతోషం కలుగుతుందా? దేవుని పిల్లలు షారోను, రోజా వాక్యం చదువుతూ ఉంటున్నప్పుడు ఆనందపడుతుంది. అర్థమైందా? దేవుని వాక్యము వింటున్నప్పుడు, ఆ వాక్యం చదువుకుంటున్నప్పుడు, అబ్బా ఎంత మంచి వాక్యము దేవుడు నా కోసం రాయించాడండి, ఎంత గొప్ప తండ్రి అండి, పరలోకంలో ఉన్న దేవుడు నేను బాధలో ఉన్నానని నా కోసం ఈ వాక్యం రాయించాడా, అండర్లైన్ చేసేసుకుంటాం. ఈ వాక్యం ఎంత బాగుంది, అండర్లైన్. ఆ వాక్యం చదవగానే మనసులో ఏదో సంతోషం, ఏదో నెమ్మది, అండర్లైన్ చేసుకుంటాం, గీసేస్తూ ఉంటాం. ఇంకో వాక్యం తగులుతుంది, మళ్ళీ గీసేస్తూ ఉంటాం. ఎందుకు ఈ గీతలు? ఎందుకు బైబిల్ అంటే గీతలు ఎందుకమ్మా? ఈ గీతలు ఎందుకు? అవి ఆదరణ కలిగించే గీతలు అవి. ఆ వాక్యము అండర్లైన్ చేసుకున్నాం కదా, ఆ వాక్యము మనల్ని ఆదరిస్తాయి, మనం బలపరుస్తాయి. ఎందుకనంటే దేవుడు మనల్ని ఆదరించాలనుకుంటున్నాడు. ఎలాగా? వాక్యం ద్వారా. అందుకే మీరు బాగా వినాలి మాట. మీలో ఎవరికైనా బాధ కలిగిందా? ఏం చేయాలి? ఒక గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకుని ఏం చేయాలి? బైబిల్ని తెరిచి చదువు. నీకు ఏదైనా కొంచెం మనసు కలతగా ఉందా, హృదయం కలతగా ఉందా, మనకేమీ బాగోలేదా? అయితే ఏం చేయాలి? నువ్వు బైబిల్ తెరువు ఏం చేస్తే నువ్వు చదువు. అప్పుడు నిజంగా నీకేం వస్తుంది తెలుసా? శాంతి. అదేనా లేదా? కనుక ప్లాస్టిక్ పువ్వులు అనుకో ఏం చేస్తారా? వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటారు తప్ప పని అవ్వదు. అదే దేవుని పువ్వు అయితే, దేవుని షారోను కష్టమైతే ఏం చేస్తుంది? వాక్యం దగ్గరికి వచ్చి, అయ్యా దేవుడు నా కోసం ఏం రాయించాడు, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ నష్టం ఉంది, దేవుడు నా కోసం ఏం రాయించాడు? ఓపెన్. అది ఓపెన్ చేస్తూ ఉంటే దాంట్లోంచి ఏమొస్తూ ఉంటుంది అన్నమాట? ఆదరణ వచ్చేస్తూ ఉంటుంది, నెమ్మది వచ్చేస్తూ ఉంటుంది. అదే